హాయ్ గాయ్స్, ఈరోజు మీ ముందుకి మరొక కొత్త రెసిపీతో వచ్చేసాం అనమాట. ఇట్స్ నథింగ్ బట్ వెజిటేబుల్ ఉప్మా ఇన్ బ్యాచులర్ స్టైల్. అందరికీ ఉప్మా అంటే ఉప్మానా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒకసారి ఇలా ట్రై చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోండి. వాటి నేమ్ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదేమో కదా. అండ్ పల్లీలు కావాలంటే వేసుకోండి, వేపుకొని ఫస్ట్ పక్క తీసుకున్న తర్వాత అండ్ కాస్త జీడిపప్పు, ఇంకా పోపులు లైక్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు అండ్ దెన్ మినపప్పు అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేపుకోండి. అండ్ బీన్స్ ఇక్కడ జస్ట్ మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే లేదు. అండ్ దెన్ క్యారెట్ వేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ దెన్ కాసేపు అంతా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కొన్ని పొటాటో పీసెస్ అండ్ దెన్ ఉల్లిపాయలు అండ్ దెన్ టొమాటో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, టొమాటో బాత్ లాగా. అండ్ ఇంకా అవన్నీ వేగేదాకా బాగా మిక్స్ చేసుకోండి. ఏంటి ఇన్ని ఐటమ్స్ వేసేసాం, ఉప్మా ఇలా ఉంటుంది అనుకోవద్దు. తిన్న తర్వాత మీరే చెప్తారు చాలా బాగుంటుందని. ఇంకాసేపు అంతా బాగా వేగే అనుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు అండ్ దెన్ కారం. ఆబ్వియస్లీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం ఈజ్ ఆప్షనల్ బికాస్ పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకుంటున్నాం కాబట్టి ఇఫ్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. అండ్ దెన్ ఫైనల్ టచ్ వాటర్ వేసేసి అంత బాగా మగ్గనివ్వండి. ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది. అండ్ ఈ రెసిపీలో కీ సీక్రెట్ వచ్చేసి, నేను ఉప్మా రవ్వ ఒక్కటే వాడను, ఒక 3 రకాల ఐటమ్స్ వేస్తాను. సో ఇట్ గివ్స్ మచ్ టేస్ట్ టు ద ఉప్మా. అండ్ బిఫోర్ దాట్ కొంచెం కొత్తిమీర జల్లుకొని, మీకు కొంచెం పులుపుగా ఇష్టంగా ఉంటుందంటే హాఫ్ నిమ్మకాయ పిండుకోండి. అండ్ కాసేపు మగ్గనిచ్చాక మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ దెన్ సేమియా, ఒక 10% సేమియా తీసుకుంటాను అండ్ 40% గోధుమ రవ్వ తీసుకుంటాను. గోధుమ రవ్వ అండ్ సేమియా కొంచెం 10-40% చాలు. అండ్ దెన్ రిమైనింగ్ 50% మన ఉప్మా నూక. ఈ 3 మిక్స్ చేసుకుని తింటే రెగ్యులర్గా ఉప్మా నూకతో చేసుకునే దానికన్నా బాగుంటుంది. అండ్ మన టేస్టీ వెజిటేబుల్ ఉప్మా ఈజ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.